హాయ్, ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యంత కీలక భేటీకి బీజింగ్ వేదిక కాబోతోంది. మే 14న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ముఖాముఖి కలుసుకోబోతున్నారు. ప్రపంచ దేశాలు యుద్ధాలు, వాణిజ్యపరమైన ఆటంకాలతో సతమతమవుతున్న వేళ ఈ సమావేశం తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. నవంబర్ 2017 తర్వాత అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. అసలు ఈ మీటింగ్లో ఏమేం చర్చించబోతున్నారు? ట్రంప్కు ఈ సమావేశం ఎందుకు అత్యంత కీలకం? డ్రాగన్ కంట్రీ ఏం కోరుకుంటుంది? భారత్ సహా మిగతా ప్రపంచం ఈ భేటీ నుంచి ఏం ఆశిస్తోంది? వాచ్ ది స్టోరీ. అమెరికా చైనా సంబంధాలు ఇటీవల కాలంలో గతంలో లేనంతగా దిగజారాయి. రెండు దేశాల మధ్య ఎన్నో వివాదాస్పద అంశాలు అగ్గిరాజేస్తున్నాయి. చైనా అనుసరిస్తున్న ఎగుమతుల ఆధారిత ఆర్థిక విధానం వల్ల వాణిజ్య లోటు పెరగడంతో అమెరికా భారీ సుంకాలను విధించింది. దీనికి ప్రతిగా చైనా కీలకమైన ఖనిజాల ఎగుమతులను తగ్గించింది. తైవాన్ను ఆక్రమించుకోవాలనే చైనా ఆరాటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ చిప్స్ విషయంలో ఇరు దేశాల మధ్య సాగుతున్న టెక్నాలజీ వార్ పరిస్థితులను మరింత జటిలం చేశాయి. దీనికి తోడు దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్ ఆధిపత్యం, రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్ వంటి అమెరికా వ్యతిరేక దేశాలకు చైనా మద్దతు ఇవ్వడం వంటి అంశాలు ఈ సమ్మిట్లో ప్రధానంగా చర్చకు రానున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలలో ఒక స్థిరత్వాన్ని తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా బోర్డ్ ఆఫ్ ట్రేడ్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. జాతీయ భద్రతకు ముప్పు లేకుండా, సప్లై చైన్కు అంతరాయం కలగకుండా ఏ ఉత్పత్తులను ఎగుమతి దిగుమతి చేసుకోవాలో ఈ బోర్డు పర్యవేక్షిస్తుంది. అదే సమయంలో తమ దేశానికి అవసరమైన కీలకమైన ఖనిజాల కొరతను తీర్చుకునేందుకు అమెరికా ఈ భేటీ ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇక డొనాల్డ్ ట్రంప్కు ఈ బీజింగ్ పర్యటన, అందులో సాధించే విజయం వ్యక్తిగతంగా, రాజకీయంగా చాలా అవసరం. ఇరాన్తో అనవసరంగా పెట్టుకున్న యుద్ధం వల్ల దేశీయంగా ఆయన అప్రూవల్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. ఇప్పుడు ఆయనకు అత్యవసరంగా ఒక పాజిటివ్ ఇమేజ్ కావాలి. ముఖ్యంగా నవంబర్లో జరగనున్న మిడ్ టర్మ్ ఎన్నికల నాటికి ఓటర్లను ఆకర్షించడానికి చైనా నుంచి భారీగా అమెరికా వస్తువులు, సేవల కొనుగోళ్లకు ఆయన స్పష్టమైన హామీ కోరుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, బోయింగ్ విమానాలను చైనా కొనుగోలు చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇది జరిగితే ఆయన మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. మరోవైపు చైనా విషయానికి వస్తే అమెరికా నుంచి జిన్పింగ్ కోరుకుంటున్నది ప్రధానంగా వాణిజ్య సుంకాల విషయంలో ఒక స్థిరత్వం. 2025లో అమెరికా వేసిన టారిఫ్లు ఏకంగా 125% చేరడంతో చైనా తీవ్రంగా నష్టపోయింది. దీనివల్ల గత ఏడాది చైనా ఎగుమతులు 20% మేర పడిపోయాయి. అందుకే పెట్టుబడులపై అమెరికా ఆంక్షలు సడలించాలని చైనా కోరుతోంది. అమెరికా అడుగుతున్న బోర్డ్ ఆఫ్ ట్రేడ్కు బదులుగా చైనీస్ కంపెనీల పెట్టుబడులకు అడ్డంకులు తొలగించేలా బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలని చైనా పట్టుబడుతుంది. వీటన్నింటితో పాటు తైవాన్ విషయంలో అమెరికా తన వైఖరిని మార్చుకోవాలని కూడా జిన్పింగ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ రెండు అగ్రదేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం వల్ల భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఈ సమ్మిట్ ద్వారా ట్రేడ్ టెన్షన్స్ తగ్గుతాయని అంతా ఆశిస్తున్నారు. అమెరికా సుంకాల దెబ్బకు చైనా తమ వస్తువులను ఇతర దేశాల మార్కెట్లలోకి అతి తక్కువ ధరలకు పంపుతోంది. ఇది భారత్ లాంటి ఎన్నో దేశాల స్థానిక ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తుంది. మరోవైపు పశ్చిమాసియా సంక్షోభంపై కూడా ఈ భేటీలో ఒక అంగీకారం కుదరాలని ప్రపంచం కోరుకుంటోంది. పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే కీలకమైన హార్ముజ్ జలసంధి మూసుకుపోవడం వల్ల ఆసియా దేశాలకు భారీగా షాక్ తగిలింది. ట్రంప్ ఏ దేశంలో పర్యటించినా అమెరికా ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అయితే చైనా అంత ఈజీగా రాజీ పడే దేశం కాదు. అందుకే ఈ రెండు దేశాధినేతల భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది.